హలో స్టూడెంట్స్, సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ వారి నెట్వర్కింగ్ ఎసెన్షియల్స్ కోర్స్ చూస్తున్నాం కదా. సో దానిలో భాగంగా ఇప్పటి వరకు మనం నెట్వర్క్ సంబంధించి చాలా బేసిక్స్ నేర్చుకుంటూ వచ్చాము. అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ మీడియాస్, అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ మోడల్స్, లేయర్స్, వాటి ఫంక్షనాలిటీ ఇదంతా కూడా మనం నేర్చుకున్నాము. ఇక నెక్స్ట్ పార్ట్ లో మనం ఏం చూడబోతున్నామంటే, ఇప్పుడు మనకు తెలిసినటువంటి నాలెడ్జ్ ని ప్రాక్టికల్ గా ఎలా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించి కొన్ని మాడ్యూల్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానిలో 13th మాడ్యూల్ లో మనకి ఒక సింపుల్ హోమ్ నెట్వర్క్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలో మనకి కొంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాని గురించి ఈ క్లాస్ లో తెలుసుకుందాం. ఇక హోమ్ నెట్వర్క్ అంటే ఏంటంటే, మనకి మామూలుగా మన ఇంట్లో మనకు ఉన్నటువంటి ఇంటర్నెట్ ఫెసిలిటీని మనం మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైజెస్ కి డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడానికి దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే, సో జనరల్ గా దీనికి మనం ఎక్కువ ఉపయోగించేది ఏంటంటే, ఒక వైర్లెస్ రూటర్ ని ఉపయోగిస్తాము. మనకి బయట నుంచి ఒక ఇంటర్నెట్ కనెక్షన్ వస్తుంది కదా, ఆ ఇంటర్నెట్ కనెక్షన్ ని మనం మన ఇంట్లో ఉన్నటువంటి అన్ని డివైజెస్ కి వచ్చేలాగా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు ఒక చిన్న హోమ్ నెట్వర్క్ ని. ఇకపోతే ఈ హోమ్ నెట్వర్క్ లో మన ఏం భాగాలు ఉంటాయి అంటే, మీరు ఇక్కడ గమనిస్తే కనుక బయట నుంచి ఒక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అంటే బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, లేకపోతే జియో కానివ్వండి, ఎయిర్టెల్ కానివ్వండి, సో ఇలాంటి వాటి నుంచి మనం ఒక ఫైబర్ కేబుల్ కానీ, లేకపోతే డిఎస్ఎన్ఎల్ అంటే మనకి ఇంతకుముందు మనకి బిఎస్ఎల్ వాళ్ళు డిఎస్ఎల్ కనెక్షన్ ఇచ్చేవాళ్ళని, టెలిఫోన్ లైన్ ద్వారా మనకి ఇంటర్నెట్ వచ్చేది. సో దాని ద్వారా కానీ, లేకపోతే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఫైబర్ టు హోమ్ ఎఫ్టిటిహెచ్ కనెక్షన్స్ కానివ్వండి, దాని ద్వారా మనం ఒక ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది. సో ఇక వచ్చిన తర్వాత మన ఇంట్లో ఆ నెట్వర్క్ ని మనం ప్రొవైడ్ చేయడానికి ఒక రూటర్ ఉంటుంది మన దగ్గర. సో ఆ రూటర్ సహాయంతో మనం ఇంట్లో ఉన్నటువంటి అన్ని డివైజెస్ కి ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేయొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ వైర్లెస్ కావచ్చు, వైర్డ్ కావచ్చు, అంటే కేబుల్స్ పెట్టైనా కేబుల్స్ పెట్టకుండా మనం ఇంటర్నెట్ ఇవ్వచ్చు. జనరల్ గా మన ఇంట్లో ఉపయోగించుకునేవి మన టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు, మన ల్యాప్టాప్ కి, అలానే మనం గేమింగ్ వాడుతుంటే గేమింగ్ డివైజెస్ కి, అలానే మన మ్యూజిక్ సిస్టమ్ కానివ్వండి, అలానే మనం ఉపయోగించే స్మార్ట్ ఫోన్స్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా మనం ఈ రూటర్ ద్వారా ఇంటర్నెట్ ని అందించవచ్చు. ఓకే, అలానే కొత్తగా మనకి సీసీటీవీ నెట్వర్క్ కి సంబంధించి ఆ సీసీటీవీ కెమెరాస్ కూడా మనం ఇంటర్నెట్ కనెక్ట్ చేసి మనం ఎక్కడున్నా సరే వాటిని మనం చూసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ తో ఒక చిన్న నెట్వర్క్ ని ఫామ్ చేసుకొని వాటన్నిటి కూడా మనం ఇంటర్నెట్ ని అందించవచ్చు. ఇకపోతే మనకి ఇంట్లో ఇచ్చేటువంటి ఈ హోమ్ నెట్వర్క్ రూటర్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న విధంగా ఆ రూటర్ కి వెనక భాగంలో ఈ విధంగా మనకి పోర్ట్స్ ఉంటాయి. ఇది ఒక వైర్లెస్ రూటర్, అందుకని మీరు ఇక్కడ యాంటీనాస్ చూస్తున్నారు కదా. సో ఈ యాంటీనాస్ మనకి ఏం చెప్తాయి అంటే, ఇదిగోండి ఇక్కడ మనం చూసినటువంటి యాంటీనాస్ అనేవి ఇది ఒక వైర్లెస్ రూటర్ లాగా యాక్ట్ చేయడానికి కావాల్సిన సిగ్నల్స్ ని పంపిస్తూ ఉంటాయి. అలానే ఈ రూటర్ తో మనం వైర్డ్ కనెక్షన్స్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ చూస్తే మనకి 2 పార్ట్స్ కనపడుతున్నాయి కదా. సో ఈ పర్టికులర్ పోర్ట్ ఏదైతే ఉందో, సో ఈ పోర్ట్ లో మనం బయట నుంచి వచ్చేటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ సంబంధించిన ల్యాన్ కనెక్షన్ ఇక్కడ మనం ఇస్తాం అనమాట. బయట నుంచి వస్తుంది మనకి ఇంటర్నెట్, దాన్ని ఇక్కడ మనం ఇన్సర్ట్ చేస్తాము. దాని మీద ఇక్కడ బ్యాన్ అంటున్నాం కదా, అదే మనకి ఇంటర్నెట్ పోర్ట్. నెక్స్ట్ ఇక మన ఇంట్లో ఉన్నటువంటి సిస్టమ్స్ కి కానివ్వండి, టీవీస్ కానివ్వండి, అదర్ డివైజెస్ కి మనం ఈ సపోజ్ అవి కనుక వైర్డ్ డివైజెస్ అయితే, అంటే కేబుల్ ద్వారా కనుక సపోర్ట్ చేస్తే మనం ఈ పోర్ట్స్, వీటిని మనం ఈథర్నెట్ పోర్ట్స్ అంటాం కదా, సో ఈ పోర్ట్స్ లో మనం కనెక్షన్ ఇచ్చేయచ్చు. సో ఈ వైర్లెస్ రూటర్ ద్వారా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఇక్కడికి ఇచ్చిన తర్వాత మనం మన సిస్టమ్స్ కి కానివ్వండి, ఫోన్స్ కి కానివ్వండి, వైర్డ్ మేనర్ లో అయినా వైర్లెస్ మేనర్ లో అయినా సరే మనం సర్వీస్ ని ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, సో చూడండి బయట నుంచి వచ్చే ఇంటర్నెట్ కనెక్షన్ మనం ఈ వ్యాన్ పోర్ట్ లో ఇన్సర్ట్ చేస్తాము. నెక్స్ట్ మనకి కావాల్సిన డివైజెస్ అన్నిటి, సిస్టమ్స్ కానివ్వండి, లేకపోతే అదర్ డివైజెస్ అన్నిటిని కూడా మనం ఈథర్నెట్ పోర్ట్ కనెక్షన్ చేస్తే, సో ఈ రూటర్ ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా ఇంటర్నెట్ సర్వీస్ ని అందించింది. దాంతో పాటుగా ఇది వైర్లెస్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి యాంటీనా సహాయంతో అది వైర్లెస్ సిగ్నల్స్ ని ట్రాన్స్మిట్ చేసి మనకి ఇంటర్నెట్ సర్వీస్ మన డివైజెస్ కి అందించింది అనమాట. ఓకే, సో మనకి ఈ వైర్లెస్ ఫ్రీక్వెన్సీస్ కనుక తీసుకుంటే, మేజర్ గా మనకి ఈ ఇంటర్నెట్ ఫెసిలిటీ కోసం ఉపయోగించే 2 మేజర్ ఫ్రీక్వెన్సీస్, హోమ్ పర్పస్ కానివ్వండి, లేకపోతే ఒక క్యాంపస్ పర్పస్ కానివ్వండి. సో జనరల్ గా మనకు ఉండేవి ఏంటంటే 2.4 GHz ఒకటి, అలానే 5 GHz ఒకటి. ఈ 2 ఫ్రీక్వెన్సీ రేంజెస్ లో మనకి వైర్లెస్ ఇంటర్నెట్ అనేది అందుబాటులోకి ఉంటుంది. సో ఈ 2 ఫ్రీక్వెన్సీస్ ఎక్కువ ఉపయోగిస్తుంటారు. ఓకే, సో 2.4 GHz, 5 GHz. సో మోస్ట్ ఆఫ్ ది వైర్లెస్ రూటర్స్ అన్ని కూడా ఇప్పుడు వచ్చేవన్నీ కూడా డ్యూయల్ బ్యాండ్ లో ఉంటాయి. ఇంతకు ముందు అయితే 2.4 ఒకటే ఉండేది, కానీ ఇప్పుడు మనకి డ్యూయల్ బ్యాండ్ వస్తున్నాయి కాబట్టి 2.4, 5 GHz ఇవి 2 ఉపయోగించుకోవచ్చు. సో 2.4 GHz తో కంపేర్ చేస్తే 5 GHz అనేది ఎక్కువగా ఏంటంటే స్ట్రీమింగ్ సర్వీసెస్ కి చాలా బాగుంటుంది, ఎక్కువ స్పీడ్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో 5 GHz చాలా ఫాస్ట్, అంటే ఎక్కువ డేటా స్పీడ్ అనేది మనకు అందుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక వైర్డ్ లో మనకు తెలిసింది, మనకి ఇక తెలిసినటువంటి ఈథర్నెట్ కేబుల్స్ ద్వారా మనం సర్వీస్ ఇవ్వచ్చు, అలానే కోయాక్సిల్ కేబుల్స్ ద్వారా ఇవ్వచ్చు,
అలానే ఇప్పుడు ఈథర్నెట్ ఓవర్ పవర్ లైన్స్ అని చెప్పి ఎగ్జిస్టింగ్ పవర్ లైన్స్ ద్వారా కూడా మనం ల్యాన్ ఫెసిలిటీ ఎస్టాబ్లిష్ చేసి వాటి ద్వారా మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంత ముందు చెప్పుకున్నాం కదా, మనకి వైఫై ఫ్రీక్వెన్సీస్ మనకి 2.4 GHz 5 GHz ఉంటుంది కదా. సో దానికి సంబంధించిన స్టాండర్డ్ ఏంటంటే IEEE 802.11. సో ఈ 802.11 ద్వారానే మనకి వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ సంబంధించినటువంటి అన్ని ప్రోటోకాల్స్ అన్ని స్టాండర్డ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఏవైతే మనం 2.4 GHz 5 GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ ఉంటాయి అంటామో అది కూడా మనకి 802.11 స్టాండర్డ్ లోనే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో దాని ద్వారానే మనకి ఈ వైర్లెస్ ల్యాన్ డివైసెస్ అన్ని కూడా సపోర్ట్ చేస్తాయి అనమాట. మనం ఏ టైప్ ఆఫ్ రూటర్ తీసుకున్నా అలానే మన దగ్గర ఉన్న డివైస్ ఏవైనా సరే ఇవన్నీ కూడా ఈ స్టాండర్డ్ ని సపోర్ట్ చేస్తాయి కాబట్టి మనం వైర్లెస్ గా కనెక్ట్ అవ్వగలుగుతున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక ఈ వైర్లెస్ రూటర్ ని మనం ఎలా సెట్ చేసుకోవాలి, దీంట్లో ఉండే మేజర్ కాంపోనెంట్స్ ఏంటి అంటే కనుక, సో ముఖ్యంగా ముందు చూస్తే కనుక నెట్వర్క్ మోడ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మన నెట్వర్క్ మోడ్ లో ఏంటంటే 802.11 ఉంటాయి. దీంట్లో మనకి చాలా మోడ్స్ ఉంటాయి, అంటే వాటి స్టాండర్డ్స్ బట్టి 802.11b 11g 11n. సో ఇవన్నీ సపోర్టింగ్ స్టాండర్డ్స్ అన్నమాట. మిక్స్డ్ మోడ్ అంటే అన్ని, అంటే ఏదైతే అవైలబుల్ ఉందో అది కలిసి పనిచేస్తూ ఉంటుంది. సో ఈ నెట్వర్క్ మనం మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మనకి దాని గురించి ఐడియా లేదనుకుంటే వీ కెన్ ఆల్సో సెట్ యాజ్ ఆటో అని సెట్ చేస్తే ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. నెక్స్ట్ నెట్వర్క్ SSID అంటే ఏదైతే మన వైర్లెస్ నెట్వర్క్ ఉందో దానికి సంబంధించిన ఐడెంటిఫికేషన్, దాని పేరు అన్నమాట. ఎప్పుడైతే మనం మీరు గమనిస్తూనే ఉంటారు, ఎప్పుడైతే మనం వైర్లెస్ నెట్వర్క్ కి కనెక్ట్ అవ్వాలనుకుంటాము, మన అవైలబుల్ నెట్వర్క్స్ చూస్తాం కదా, అక్కడ మనకు కొన్ని పేర్లు కనిపిస్తూ ఉంటాయి. సో ఆ పేర్లు మనం SSID అంటాం అనమాట. సో SSID అనేది ఆ వైర్లెస్ నెట్వర్క్ ఇచ్చినటువంటి పేరు. సో ఆ నెట్వర్క్ పేరు మనం ఇవ్వచ్చు. అలానే ఛానల్స్, సో ఈ వైఫై ఛానల్స్ అన్ని అంటే మనకి వైర్లెస్ ఛానల్స్ ద్వారా మనకి ఈ ఫ్రీక్వెన్సీస్ అందుతూ ఉంటాయి కదా. సో ఏ ఛానల్ మనకు ఉపయోగించుకోవాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఆటోమేటిక్ ఉంచినా సరే ఆటోమేటిక్ గా మనకి సెలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ SSID బ్రాడ్కాస్ట్ అనేది చేయాలా వద్దా అనేది మనం ముందే స్పెసిఫై చేయొచ్చు. సో జనరల్ గా ఏంటంటే డిఫాల్ట్ గా ఎనేబుల్ గా అనేది అంటే ఏంటంటే ఈ వైర్లెస్ నెట్వర్క్ అనేది అందరికి అందుబాటులో ఉండడానికి సిగ్నల్స్ పంపిస్తూ ఉంటది కంటిన్యూస్ గా, అంటే ఎవరైనా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పడానికి అన్నమాట. సో ఆ విధమైనటువంటి ఎనేబులింగ్ ఉండాలా లేదా అంటే డిఫాల్ట్ గా ఎనేబుల్ అనేది, అప్పుడే మనం దాన్ని డిస్కవరీ చేయగలం, దాన్ని మనం కనెక్ట్ అవ్వడానికి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం డిఫరెంట్ యాక్సెస్ పాయింట్స్ ని ఉపయోగించుకున్నప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు, ఒక్కొక్క యాక్సెస్ పాయింట్ కొంత రేంజ్ వరకు ఇది సిగ్నల్స్ ని పాస్ చేస్తూ ఉంటది. అంటే ఆ రేంజ్ ఆఫ్ డిస్టెన్స్ లో మనం డివైసెస్ ని కనెక్ట్ చేయొచ్చు యాక్సెస్ పాయింట్ కి. అలానే రెండు యాక్సెస్ పాయింట్స్ దగ్గరగా ఉన్నప్పుడు ఇలా ఒకదానికొకటి కొలాప్స్ అంటే కొలిషన్ అయినా కూడా మనకి ఇబ్బంది రాదు, ఎందుకంటే అవి డిఫరెంట్ ఛానల్స్ లో కనుక ఆ ఫ్రీక్వెన్సీస్ ఉపయోగించుకుంటే అవి సిగ్నల్స్ ని ట్రాన్స్మిట్ చేస్తుంటే మనకి కొలిషన్ వచ్చే అవకాశం ఉండదు. ఓకే, సో నెక్స్ట్ ఈ కొలిషన్ రాకుండా ఉండడం కోసం ఏంటంటే ఇక్కడ మనం ఉపయోగించుకునేది జనరల్ గా మనం ఉపయోగించే ప్రోటోకాల్ ఏంటంటే CSMAC అన్నమాట. అంటే క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ విత్ కొలిజన్ అవాయిడెన్స్. ఓకే, ఏ విధమైనటువంటి క్లాషెస్ రాకుండా, అంటే ఒకే ఫ్రీక్వెన్సీలో మనం ఉపయోగిస్తున్నా సరే మనకి ఇబ్బంది రాకుండా ఉండడానికి ఈ CSMACA ద్వారా మనం మీడియాని షేర్ చేయొచ్చు డిఫరెంట్ డివైజెస్ కి. ఓకే, సో అన్ని కూడా ఒకే రేంజ్ లోని డివైస్ అన్ని కనెక్ట్ అవుతుంటాయి కదా. సో వాటి మధ్య మనం కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఒకదాన్ని ఇంకో దానికి క్లాష్ అవ్వకుండా, అంటే ఫ్రీక్వెన్సీ ఒకదానికి ఇవ్వడానికి క్రాస్ అవ్వకుండా మనకి ఉపయోగపడేది ఏంటంటే ఈ CSMACA అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఒక రూటర్ ని మనం ఎలా సెట్ చేసుకోవాలి, ఒక సింపుల్ రూటర్ మనం ఎలా సెట్ చేసుకోవాలి అంటే సింపుల్, మనం ఏదైనా సరే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఒక మన నెట్వర్క్ సంబంధించిన కేబుల్ తీసుకొచ్చుకున్న తర్వాత మేబీ దాని మనకి FTTH నుంచి కానివ్వండి, లేకపోతే లేదా DSL నుంచి కానివ్వండి, మనకు ఒక ఈథర్నెట్ కేబుల్ బయటకు వస్తుంది. ఓకే, సో దాన్ని మనం ఈ వైర్లెస్ రూటర్ కి కనెక్ట్ చేస్తాము. వైర్లెస్ రూటర్ కి కనెక్ట్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని సెట్టింగ్స్ మనం చేసుకోవాలి. సో దాంట్లో సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత మాత్రమే మనకి ఆ వైఫై రూటర్ అనేది అందుబాటులోకి వస్తుంది, దాన్ని మనం ఉపయోగించుకొని ఇంటర్నెట్ ని పొందొచ్చు. ఓకే, సో ఏ విధమైన సెట్టింగ్ చేయాలి అనేది మనం ఒకసారి చూద్దాము. జనరల్ గా నేను మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ నేను హోమ్ పర్పస్ కోసం నేను BSNL FTTH కనెక్షన్ తీసుకున్న తర్వాత, సో ఆ FTTH కనెక్షన్ నేను నాకు సంబంధించినటువంటి ఒక వైర్లెస్ రూటర్ TP-Link RJ-C20 కనెక్ట్ చేసి ఉంచాను. సో దీన్ని నేను నా హోమ్ రూటర్ గా ఉపయోగిస్తున్నాను. ఓకే, సో ఐఎమ్ ఓపెనింగ్ దట్. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ 192.168.0.1 అనేది ఇది జనరల్ గా రూటర్ కి అడ్రస్ అలానే ఉంటుంది. ఇప్పుడు మీరు కనుక తీసుకుంటే నేను ఇక్కడ ఆల్రెడీ ఒక వైఫై రూటర్ ని ఇంకో వైఫై రూటర్ తో కనెక్ట్ చేసి, అంటే ఒక రూటర్ నుంచి ఇంకో రూటర్ ని కనెక్షన్ ఇచ్చాను కాబట్టి నేను ఇక్కడ దీనికి సంబంధించిన IP అడ్రస్ మార్చుకున్నాను. ఇన్ జనరల్ ఏముంటుంది అంటే ఎప్పుడు మనకి ఒక రూటర్ ఇచ్చినా సరే దాని డిఫాల్ట్ IP అడ్రస్ 192.168.1.1 ఉంటుంది.
ఓకే, సో ఫర్ ఎనీ డిఫాల్ట్ ఇప్పుడు నేను ఇక్కడ కొట్టినా సరే 192.168.1.1 కొట్టాను అనుకోండి. సో చూడండి ఇది సైరోటెక్, దిస్ ఈస్ ద ఫైబర్ మోడెమ్ గివెన్ బై ద బిఎస్ఎన్ఎల్. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ మోడెమ్ కి సంబంధించిన అడ్రస్ ఇది 192.168.1.1 అనేది. సో ఇప్పుడు దీనికి లాగిన్ అయితే డైరెక్ట్ గా బిఎస్ఎన్ఎల్ రూటర్ ని కాన్ఫిగర్ చేయొచ్చు. ప్రెసెంట్లీ నేను దీన్ని జస్ట్ ఒక నెట్ ప్రొవైడర్ గా మాత్రం ఉపయోగిస్తున్నాను కాబట్టి నేను దాంట్లో రూటర్ ఫెసిలిటీ అంటే వైఫై రూటర్ ఫెసిలిటీ డిసేబుల్ చేసి ఉంచాను. నేను ఓన్లీ ఆర్చెస్ E20ని ఉపయోగిస్తున్నాను. సో దీంట్లోకి నేను లాగిన్ అయిన తర్వాత సో జనరల్ గా స్టేటస్ ఇలా కనిపిస్తూ ఉంటుంది, మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ల్యాన్ వైర్లెస్ ల్యాన్ 2.4 కి ఏమేమి కనెక్ట్ అయ్యి ఉన్నాయి, అలానే 3.5 వైర్లెస్ ల్యాన్ 5 GHz ఏం కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సో మీరు ఇక్కడ గమనించవచ్చు ఎనేబుల్ గా ఉన్నాయా, డిజేబుల్ గా ఉన్నాయా. ఓకే, సో వ్యాన్ స్టేటస్, వ్యాన్ అంటే మనకి ఇంటర్నెట్ అన్నమాట. సో ఇంటర్నెట్ స్టేటస్ ఏంటి. సో నెక్స్ట్ నేను ఈథర్నెట్ ఏం కనెక్ట్ చేసి ఉంచాను, దీనికి చెప్పాను కదా మనకి ల్యాన్ మనకి రావాలంటే దీని నుంచి ఒక ఇంటర్నెట్ నుంచి ఒక కేబుల్ దీనికి కనెక్ట్ అయి ఉండాలి. సో కనెక్ట్ చేసి ఉంచాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి చాలా సెట్టింగ్స్ ఉంటాయి. ఆపరేషన్ మోడ్ వైర్లెస్ రూటర్ గా ఉండాలి, యాక్సెస్ పాయింట్ గా ఉండాలి. సో వైర్లెస్ రూటర్ గా ఉంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే డిఫరెంట్ డివైజెస్ అది కంట్రోల్ చేయగలదు, డిఫరెంట్ డివైజెస్ అది నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడ్ చేయగలదు అనమాట. అంటే రూటింగ్ ఫెసిలిటీ మొత్తం కూడా చూసుకుంటా ఉంటది. అదే మీరు యాక్సెస్ పాయింట్ గా పెట్టారనుకోండి, యాక్సెస్ పాయింట్ గా పెట్టారంటే దీన్ని కంట్రోల్ చేయడానికి బ్యాక్ ఎండ్ లో ఒక రూటర్ ఉండాలి. ఓకే, యాక్సెస్ పాయింట్ ఏంటంటే జస్ట్ ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది సిగ్నల్స్ ని, దాని దగ్గర మనకి ఎలాంటి రూటింగ్ ఫెసిలిటీ ఉండదు. సో రూటర్ గా పెట్టుకుంటేనే మనకి రూటింగ్ ద్వారా మనకి కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో బేసిక్ గా మనం రూటర్ ఫెసిలిటీ పెట్టుకున్నాం. నెక్స్ట్ నెట్వర్క్ వచ్చేసి దీంట్లో వ్యాన్ అంటే ఏంటంటే మనకి ఎక్కడి నుంచి అయితే ఇంటర్నెట్ వస్తుందో దానికి సంబంధించి. సో ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, డైనమిక్ ఐపీఆర్, స్టాటిక్ ఐపీఆర్, PPP-oE, L2P, బిగ్ బోన్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో జనరల్ గా ఏంటంటే PPP-oE అనేది మనం డిఎస్ఎల్ కనెక్షన్ ఇచ్చుకుంటాము. ఇది నేనేం చేశానంటే నేను బిఎస్ఎన్ఎల్ వాళ్ళ FTTH నేను తీసుకున్నాను కాబట్టి నేను ఫిక్స్డ్ గా ఒక ఐపీ అడ్రస్ సెట్ చేసుకున్నాను నా ఇంటర్నెట్ కోసం. ఓకే, సో ఇక్కడ 192.168.1.2 అనేది ఈ ఇంటర్నెట్ ఫెసిలిటీ కోసం నేను ఇచ్చుకున్నాను అనమాట. నెక్స్ట్ నేను ఒక గేట్వేని అలానే డిఎన్ఎస్ సర్వర్ ని మనం సెట్ చేద్దాం. ఈ గేట్వే ఏంటి 192.168.1.1 అనేది బిఎస్ఎన్ఎల్ వాళ్ళ యొక్క అడ్రస్ అన్నమాట. ఏదైతే నేను FTTH మోడెమ్ ఉందో దానికి సంబంధించిన అడ్రస్. సో నేను ఇక్కడ నుంచి నెట్ కనెక్ట్ అయిన ప్రతిసారి నా గేట్వే ఏంటంటే ఇదన్నమాట 192.168.1.1. దాని నుంచే నాకు నెట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇది మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ల్యాన్. సో ఈ ల్యాన్ లో నేను ఐపీ అడ్రస్ లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి 192.168.0.1. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పర్టికులర్ సిస్టమ్ కి అసైన్ చేయబడిన ఐపీ అడ్రస్ ఏంటి అంటే చూడండి 192.168.0.103. ఓకే, నేను ఈ సిస్టమ్ కి గేట్వేగా ఆర్చెస్ నేను ఉపయోగిస్తున్నాను, HSV20 నేను ఉపయోగిస్తున్నాను. దాని నుంచి నాకు బిఎస్ఎన్ఎల్ కనెక్ట్ అవుతా ఉంటది అనమాట. ఓకే, నెక్స్ట్ డ్యూయల్ బ్యాండ్ సెలెక్షన్. ఓకే, రెండు కూడా నేను ఎనేబుల్ చేసి ఉంచాను. నేను కావాలనుకున్న 2.4 కి లేదా 5 GHz కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. నేను ప్రెసెంట్లీ చూడండి 5 GHz దానికి కనెక్ట్ అయ్యాను. ఓకే, నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. TP-Link F970 5G అంటే 5 GHz బ్యాండ్ కి సంబంధించినటువంటి నెట్వర్క్ కనెక్ట్ అయ్యాను, ఎందుకంటే కొంచెం స్పీడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఈ 2.4 GHz 5 GHz సంబంధించిన కొన్ని బేసిక్ సెట్టింగ్స్ మనం చేసుకోవచ్చు. ఇందాక మనం చూసాం కదా. సో వైర్లెస్ అనేది ఎనేబుల్ గా ఉండాలి. ఆ నెట్వర్క్ నేమ్ ఇక్కడ మనం ఇచ్చుకోవచ్చు అనమాట. దీన్ని మనం SSID అని పిలుస్తాం. దీనికి కావాలంటే మన పేరు మార్చుకోవచ్చు, మన పేరు పెట్టుకోవచ్చు, మన ఇంట్లో పేరు పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మిక్స్డ్ మోడ్ ఇందా మనం చూసాం కదా, మనకి అన్ని బ్యాండ్స్ సపోర్ట్ చేయాలంటే మిక్స్డ్ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఛానల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఛానల్ విడ్త్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరల్ గా ఇవేంటంటే మనం ఆటోమేటిక్ పెట్టి ఉంచితే మంచిది అనమాట, అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ బేసిక్ సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత ఈ వైర్లెస్ సెక్యూరిటీలో మనం పాస్వర్డ్ పెట్టుకుంటాం. జనరల్ గా మన వైఫైకి పాస్వర్డ్ ఉంటుంది కదా, ఇక్కడ పెట్టుకుంటాం. సో నేను సెక్యూరిటీ రీజన్ వల్ల మీకు ఇక్కడ పాస్వర్డ్ చూపించట్లేదు. నెక్స్ట్ మ్యాక్ ఫిల్టరింగ్ అంటే ఏంటంటే ఏ సిస్టమ్స్ నా వైర్లెస్ నెట్వర్క్ ను ఉపయోగించుకోవడం దానికి సంబంధించిన ఒక ఫిల్టరింగ్ నేను పెట్టుకోవచ్చు. ఇది నేను ఎనేబుల్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏవైతే నేను ఇక్కడ సిస్టమ్స్ ఇస్తానో వాటిని కావాలంటే నేను నెట్ ఉపయోగించుకునేలా చేయొచ్చు, లేదా నెట్ ఆపేయచ్చు అనమాట. ఆ విధమైన ఫెసిలిటీ మనకి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వైర్లెస్ అడ్వాన్స్డ్ లో మనకి ఈ పవర్స్ ఈ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జనరల్ గా మనకి బేసిక్ లెవెల్ ఇది అవసరం ఉండదు. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అనమాట. ఓకే, సో జనరల్ గా ఏమేమి కనెక్ట్ అయ్యి ఉన్నాయి చూడండి. నేను ఇంకా ఏం కనెక్ట్ అవ్వలేదు 2.4 కి, మనకి ప్రెసెంట్ ఏం లేవు కాబట్టి ఏం రావట్లేదు. నెక్స్ట్ వైర్లెస్ అలానే 5 GHz దానికి సంబంధించిన బేసిక్ సెట్టింగ్స్, సెక్యూరిటీ, అలానే దీనికి సంబంధించి చూడండి 2 సిస్టమ్స్ ఇక్కడ మనకు కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఒకటేమో నా మొబైల్, ఇంకొకటేమో ఈ ల్యాప్టాప్ అన్నమాట. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ మీరు చూడొచ్చు. ఓకే, ప్రెసెంట్లీ ఎన్ని ప్యాకెట్స్ సెండ్ చేస్తుంది, ఎన్ని ప్యాకెట్స్ రిసీవ్ చేసుకుంటుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇదంతా కూడా ఇప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది మనకి.
నెక్స్ట్ మనం కావాలనుకుంటే ఒక గెస్ట్ నెట్వర్క్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే సపోజ్ మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, లేదా కొంతమంది మన నెట్ ఉపయోగించుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకి మనం ఫుల్ కంట్రోల్ ఉండే నెట్వర్క్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఒక టెంపరరీ యాక్సెస్ ఉండే నెట్వర్క్ ఇవ్వచ్చు. దీంట్లో మనం టైం లిమిట్ కూడా సెట్ చేయొచ్చు. అంటే ఎంతసేపటి నుంచి ఎంతసేపటి వరకు వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత ఆటోమేటిక్ గా నెట్ వాళ్ళకి ఇంక వెళ్ళడం ఆగిపోతుంది. ఓకే, సో ఆ విధంగా మనం నెట్వర్క్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ముఖ్యమైనది డిహెచ్సిపి. ఓకే, ఎప్పుడైతే మనం ఈ వైఫై రూటర్ ని మన ఇంట్లో ఉండే అన్ని డివైజెస్ కి నెట్ ఇవ్వాలనుకుంటున్నామో, మనం ఏం చేయాలంటే దానికి మరి నెట్వర్క్ కనెక్ట్ అవ్వాలంటే ఇవన్నీ సిస్టమ్స్ దానికి కనెక్ట్ అవ్వాలి కదా. సో మనం ఏం చేస్తున్నాం, మాన్యువల్ కాన్ఫిగరేషన్ చేయం కదా, డిహెచ్సిపి కాన్ఫిగరేషన్ చేయాలి. కాబట్టి డిహెచ్సిపి సర్వర్ ని ఎనేబుల్ చేసి ఉంచాలి ఖచ్చితంగా. అలానే ఈ డిహెచ్సిపి సర్వర్ లో స్టార్టింగ్ అడ్రస్, ఎండింగ్ అడ్రస్ మనం స్పెసిఫై చేయాలంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మన అడ్రసెస్ అలాట్ చేయొచ్చు. నెక్స్ట్ వీటికి సంబంధించిన గేట్వే ఏంటి, ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ఇవ్వచ్చు అనమాట. సో ఎప్పుడైతే ఒక కొత్త డివైస్ అనేది ఈ వైఫై రూటర్ కనెక్ట్ అవ్వాలని ట్రై చేస్తుందో, సో ఈ పూల్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ లో నుంచి ఒక అడ్రస్ దానికి అసైన్ చేస్తుంది. ఓకే, సో అసైన్ చేసి దానికి తగినట్లుగా అది సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో డిహెచ్సిపి సెట్టింగ్స్. సో ప్రెసెంట్లీ మనకి కనెక్ట్ అయినటువంటి డిహెచ్సిపి క్లయింట్స్, ఓకే, ఒకటేమో ల్యాప్టాప్, ఇంకోటి మొబైల్ అనమాట. ఇవి రెండు కనెక్ట్ అయి ఉన్నాయి. నెక్స్ట్ అడ్రస్ రిజర్వేషన్ ఏమైనా కావాలనుకుంటే మనం పర్టికులర్ గా ఈ డివైస్ కి ఐపీ అడ్రస్ ఉండాలి కావాలంటే మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ అలానే సెక్యూరిటీ ఫీచర్స్ అన్ని కూడా మనం ఎనేబుల్ చేసి ఉంచాలి. ఓకే, సో యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ మనకి ఇప్పుడు ఎనేబుల్ లో ఉండాలి. ఎందుకంటే జనరల్ గా మనకి రూటర్ సెక్యూరిటీ ఉండేది ఏంటంటే ఎవరో ఒకరు మనల్ని హ్యాక్ చేయడం ట్రై చేయకుండా ఉండడానికి యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఎప్పుడు కూడా మనకి ఎనేబుల్ లో ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం కావాలనుకుంటే బ్యాండ్ విడ్త్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు. సో అంటే ఇన్కమింగ్ ఎంత ఉండాలి, అవుట్ గోయింగ్ ఎంత ఉండాలి అని చెప్పేటువంటి బ్యాండ్ విడ్త్ ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఏ డివైస్ ఎంత బ్యాండ్ విడ్త్ ఉపయోగించుకోవాలి. సో ఈ మొత్తం కూడా ఈ ఫెసిలిటీస్ అన్ని మనకి, ఈ ఫీచర్స్ అన్ని కూడా మన వైఫై రూటర్స్ లో ఉంటాయి. ఇప్పుడు వచ్చే అడ్వాన్స్డ్ వైఫై రూటర్స్ లో. ఓకే, సో ఈ సెట్టింగ్స్ కనుక మనం ప్రాపర్ గా సెట్ చేసుకుంటే మనం హై స్పీడ్ ఇంటర్నెట్ ని మన అన్ని డివైజెస్ కి అందించే అవకాశం ఉంటది. ఓకే, సో ఒకవేళ ఏదైనా డివైస్ ఎక్కువగా నెట్ ని కన్స్యూమ్ చేస్తుంటే మనం దాన్ని కంట్రోల్ చేసి దానికి సంబంధించిన బ్యాండ్ విడ్త్ ని లిమిట్ చేయొచ్చు. సో దట్ మన దానికి సంబంధించిన నెట్ అనేది స్లో అవుతుంది. సో దట్ మిగతా సిస్టమ్స్ కి నెట్ అనేది ఫాస్ట్ గా వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం మన ఇంట్లో ఒక వైర్లెస్ రూటర్ ని మన హోమ్ డివైజెస్ పర్పస్ కోసం సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి ఈ మాడ్యూల్ లో మనం మొత్తం చెప్పేది కూడా అదే అనమాట. ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ఒక చిన్న నెట్వర్క్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇలాంటి ఒక చిన్న వైఫై రూటర్ ని కనుక మనం తెచ్చుకుంటే, జనరల్ గా ఏంటంటే మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఇప్పుడు ఎవరైతే మనకి నెట్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళే ఇస్తారు. ఒకవేళ వాళ్ళది ఇచ్చే కాకుండా మీరు ఇంకోటి కొత్తగా తీసుకొని కాన్ఫిగర్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా నేను చూపించిన విధంగా మీరు కాన్ఫిగర్ చేసుకుంటే మీ ఇంట్లో చాలా ఫాస్ట్ గా ఇంటర్నెట్ అనేది అన్ని డివైసెస్ కి ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో ఇది మనకి 13 మాడ్యూల్, ఎక్కడైతే మనం ఒక చిన్న నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోవచ్చు, దానికి కావాల్సిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఏంటి అనేది మనకి డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్.